వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన రామాలయాలు. తమిళ ఉగాదిని ఘనంగా నిర్వహించిన తమిళ హెల్పింగ్ హ్యాండ్స్. వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం చిత్తూరు నగరం దర్గా చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దర్గా చౌక్ నుంచి అంబేద్కర్ భవనం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ మాత్రమే అంబేద్కర్ను స్మరించుకోవడం సమంజసం కాదన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరపడానికి ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ అమలు చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్న మహనీయుడు అంబేద్కర్ అన్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर. ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు మీ ముందు పెడదామని అనుకుంటున్నాను. అందరూ ఏప్రిల్ 14కు ఈ ఒక్కరోజు అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకున్నాం అనుకున్నారు. కానీ నేనేమంటున్నానంటే మార్చి 11 నుంచి మేము చేస్తున్నాం. మార్చి 11 నుంచి మే 23 వరకు. ఎందుకంటే మనం ఎన్నికల కోడ్లో ఉన్నాం. స్వాతంత్రం కలిగించి ఇచ్చింది రాజ్యాంగం. రాజ్యాంగం సృష్టించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రోజే ఆయనకు తెలుసు అనేటటువంటిది రాజ్యాంగంలో తీసుకువచ్చి మరి రాజ్యాంగ అనుగుణంగా ఈరోజు చేస్తున్నాం. అందుకే చెప్తా ఉంటాను నేను, మోడల్ కోడ్ పాటించడం కూడా ఒక రకంగా చూసుకుంటే అంబేద్కర్ గారికి సన్మానం ఇచ్చినట్టు ఉన్నారు. మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నాను, వినటం కంటే ముందు అంబేద్కర్ గారే స్వతహాగా ఏం రాశారు, ఏం చెప్పారని మీరు తెలుసుకోవాలి. అది ఎక్కడో ఒక్కొక్క చోట మిడిమిడిగా మీరు పేపర్లో కానీ లేదంటే ఏదో ఒక ఎక్కడో వెళ్ళినప్పుడు వినేది కాదు. చదవండి, బుక్ చదివితే మీకే వారి జీవితం గురించి, వారు పడినటువంటి కష్టాల గురించి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఒక విజన్ గురించి, సమాజం ఏ విధంగా ఉండాలా అనేటువంటి విజన్ గురించి మీకు తెలుస్తుంది. అప్పుడు మీ అభిప్రాయాలు మీరు చేసుకోవచ్చు. ఆయన ఒక్క బాగుపడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి ఒక వాతావరణం సృష్టించాలా అని ఆలోచించినటువంటి వ్యక్తి. ఒక ప్రభుత్వము పని చేయాలంటే ఏ విధంగా పని చేయాలి అనేటటువంటిది కొన్ని సూత్రాలు, కొన్ని మార్గదర్శకులు. మరి ఆ ఒక బేసిస్ మీదనే అన్ని ప్రభుత్వాలు పని చేయాలి. చరిత్ర అనేది కూడా మర్చిపోకూడదు. చరిత్రలో ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండాలి. కేవలం ఏదో ఒక రోజు ఫంక్షన్ చేసే తర్వాత మర్చిపోవడం కాదు. ఒరిజినల్ బుక్స్, ఇందాక చెప్పినట్టు మీరు ఒరిజినల్ బుక్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కానీ చాలా సంతోషము. ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాదు. నేను చెప్తూనే ఉంటాను, దేశంలో పెద్ద సమస్య ఏంటంటే ఏ మంచి వ్యక్తి అయినా రాను ఒక వర్గానికి పరిమితం అయిపోతాడు. ఎందుకని తెలియదు. విశ్వనాయకుడు, ప్రపంచాన్ని అంటే దేశానికి కాదు ప్రపంచానికి కూడా మార్గదర్శక ఇచ్చినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
శ్రీరామనవమి పండుగ సందర్భంగా పుంగనూరు పట్టణం దోబీ కాలనీలోని వృద్ధాశ్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనిషారెడ్డి సమన్వయకర్త ఎం శ్రీనాథ్ రెడ్డిలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామనవమి పండుగను వృద్ధాశ్రమంలోని వృద్ధులతో జరుపుకున్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరించారు. వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎంపీ అభ్యర్థి ఎన్రెడ్డెప్ప, జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్లు పిలుపునిచ్చారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా పుంగనూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిఐ నాగశేఖర్, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డిలు అందరితో కలిసి కేక్ను కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి విజ్ఞానపరంగా, రాజకీయపరంగా, రాజ్యాంగ రచన పరంగా ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లు ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఈ భారతదేశంలో ఆ మహానుభావుడి పేరు చెప్పుకొని అనేక సంఘాలు ఏర్పడ్డాయి, అనేక రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి, అనేక మంది నాయకులు తయారైనారు. కానీ ముఖస్థుతి కోసం జన్మదిన మహోత్సవాలు, ఇతరత్ర సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు తప్పితే ఆయనకు నిజమైన వారసులుగా నివాళులు అర్పించాలంటే ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్ అనేదాన్ని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకూడదు. అంబేద్కర్ వారసులు ఎవరైనా ఉంటే ఆయనకు మంచి పేరు తేవాలే కానీ సమాజంలో ఆయన పేరు ఉపయోగించుకునేసి ఇతరత్ర వేరే వాళ్ళు మనం తప్పులు పట్టే ఆస్కారం కలిగించకూడదని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అంబేద్కర్ అయితే ఈరోజు ఆయన కన్న నివాళులు అర్పిస్తున్నామంటే ఆయన అడుగుదాడల్లో ఆస్తో కూస్తో నడవాలి. చేతనైతే నడుస్తాం, చేత కాకపోతే మానేస్తాం. కానీ అంతేగాని అంబేద్కర్ పేరు చెప్పుకుని సమాజంలో ఎక్కడా ఎవరి దగ్గర కూడా ఆయనకు వేరే విధమైన పేరు వచ్చే విధంగా మనం ఎవరూ చేయకూడదనేసి మరీ మనవి చేసుకుంటున్నాను. అన్ని జాతుల వారికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు అమలుపరిచే విషయంలో రిజర్వేషన్లో పొందిన మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఆ రిజర్వేషన్లో మహోన్నతం ఉద్యోగాలు సంపాదించుకున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసులు కానీ, ఇతర ఆఫీసులు కానీ మంచి భావనతో ఆయన ఆశయాలను అమలుపరచడంలో వెనుకబడుతున్నారు. అందుకోసం ఈ సమస్యలు వస్తున్నాయి. అందరూ రాజ్యాంగం పేరు చెప్తారు, అందరూ అంబేద్కర్ గారి పేరు చెప్తారు. ఆయన ఆశయాలు వచ్చేసరికి చిరుచూపుతో పాల్గొనడం లేదు. కాబట్టి ఈ దేశంలో సమస్యలుగా మిగిలిపోయినాయి. ఉన్నవారు ఉన్నవారుగానే, లేనివారు లేనివాటిగానే ఉన్నారు. కాబట్టి మనమందరూ కలిసిమెలిసి ఇకనైనా
ఈ రోజు సూచన మనం అంబేద్కర్ గారి వారసులుగా ఆయనకు ఘన నివాళులు అర్పించేదే కాదు, ఘనమైన పేరును చిరస్థాయిగా ప్రతి పేదవాడు హృదయంలో ఉండేటట్టు మనమందరూ చేయవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మనమందరూ ఒక్క తాటిపై నిలబడి సమాజ స్థాపనకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర విశ్లేషణ చెప్పడమే కాకుండా ఆయన పడ్డ కష్టాలన్నీ మన కోసం, ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు. కాబట్టి వాటినన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన అగత్యం అంబేద్కర్ వారసులు అందరిపైన ఉంది. కాబట్టి ఆయన దగ్గర కులాలు మతాలు భేదాభిప్రాయాలు ఏమీ లేవు. అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలని కొనసాగించాలి. అంబేద్కర్ భారతదేశంలో అత్యున్నతమైన మేధావి. ఆయన భారతదేశ ప్రజలకి రాజ్యాంగం అనే ఒక ఆయుధాన్ని ఇచ్చారు. భారతదేశంలో ఎవరికి ఎటువంటి సపోర్ట్ లేకుండా ప్రజలు నిర్భయంగా బయట తిరుగుతున్నారంటే అది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం చొరవ. అంబేద్కర్ గారిని ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో అంటగట్టడం సమంజసం కాదు. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పిల్లలకి, మహిళలకి, పెద్దలకి, బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగం వల్లనే మనం ప్రశాంతంగా ఇప్పుడు జీవించగలుగుతున్నాం. కాబట్టి అంబేద్కర్ ఆశయాల్ని, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని అంబేద్కర్ ఆశయాలని ముందుకు కొనసాగించవలసిన కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి దరిదాపు 108 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆయన కళలు నెరవేరలేదు. దానికి కారణాలు ఎన్నో కావచ్చు. ఆ రోజు భారతదేశ పరిస్థితులను బట్టి వివిధ దేశాలు పర్యటించి భారతదేశానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని ఆయన రాయడం జరిగింది. రాజ్యాంగంలో ముఖ్యంగా కొన్ని తరగతులకు ప్రత్యేకతలు కల్పించడమే కాకుండా అందరూ కూడా ఓటు హక్కు కల్పించడం అనేటువంటిది ఆయన అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో ఆయన సాధించినటువంటి ఘనత. కానీ ఆయన కోరుకున్నట్టుగా ఆ ఓటు హక్కుతో అధికారాన్ని సాధించాలనేటువంటిది ఇప్పటికి కూడా పూర్తిగా నెరవేరలేదు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఇవన్నీ కూడా ఎదిరించి ఆయన కోరుకున్న సమాజాన్ని స్థాపించడం వస్తాయని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. అన్నదాన కార్యక్రమం ఐక్యవేదిక సంఘం వారు నిర్వహించారు. పట్టణంలో సిపిఎం, సిపిఐ, బీఎస్పీ తదితర ప్రజా సంఘాల వారు స్థానికంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 128 సంవత్సరాల క్రితం జన్మించిన ఈరోజు 128వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఆయన ఆ రోజు ఏదైతే ఈ దేశానికి మొత్తం సమాజం కోసం ఏదైతే రాజ్యాంగ నిర్మించాడో అలాంటి కళలు ఈరోజు అడియాసలైగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. నేడు దేశ పాలకులు ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి మరో కొత్త మతోన్మత దాన్ని తీవ్రంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో తీవ్రంగా తీసుకొచ్చారు. అలాంటి దానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ రోజు చెప్పాడు ఆయన, నీ కోసం పనిచేస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం పనిచేస్తే జనంలో ఉంటావు అని చెప్పి. ఈరోజు ఆయన జనం కోసం పనిచేశాడు కాబట్టి ఈరోజు జనంలో నిలిచిపోయినాడు. 120 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఆయన తలుచుకుంటామంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం మేధావని చెప్పి ఈరోజు ప్రపంచ అన్ని దేశాలు ఈరోజు మనం గుర్తించారు. మన దేశంలో మాత్రం మన పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని ఇప్పటి వరకు కూడా అట్లా గుర్తించిన పరిస్థితి మనం చూడలేదు. అందువల్ల ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజలు ఇదేదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఈరోజు ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజానీకానికి ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూసి చాలా అమోఘనీయమై అలాంటి గొప్ప మేధావిని ఈరోజు స్మరించుకోవడం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఆదివారం పుంగనూరులోని స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో కుప్పం పిఎస్ వైద్య కళాశాల వారి సహకారంతో నిర్వహించారు. 72 మంది కంటి సమస్యలతో రాగా వైద్యులు పరీక్షించి 32 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. శిబిరాన్ని లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ పి శివ సరళాలు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, కంటి సమస్య కలిగిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి గోపాలకృష్ణన్, సభ్యులు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, ఏసీ నారాయణ రెడ్డి, రఘుపతి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ నోబుల్, బిఎంఎస్ క్లబ్, అదేవిధంగా పిఈఎస్ మెడికల్ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతున్నటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఈరోజు నిర్వహించబడుతోంది. ఈ శిబిరంలో కంటిలో శుక్లాలు ఉండేటువంటి వాళ్లకు అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఐఓఎల్ ఆపరేషన్స్, ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అంటారు, ఆ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ శిబిరం ఈరోజు జరుగుతోంది. ఈ శిబిరానికి విశేషమైన స్పందన ఉంది. ప్రతి నెల 30 నుంచి 35 మంది పేషెంట్లు సెలెక్ట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి పేషెంట్లని కుప్పం తీసుకెళ్ళి కుప్పంలో ఆపరేషన్ నిర్వహించి తర్వాత ఒక 3 రోజుల పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఆపరేషన్ అనంతరం కూడా వాళ్ళకు కేర్ తీసుకొని వాళ్ళకు ఉచితంగా భోజన వసతి, ఆపరేషన్ తర్వాత వచ్చి ఉండడానికి వసతి కల్పించి మళ్ళీ గురువారం కానీ లేదంటే శుక్రవారం కానీ తీసుకొచ్చి మళ్ళీ గురువులో వదలడం జరుగుతుంది. ఇది దాదాపు 6-7 సంవత్సరాలుగా జరుగుతుంది. వందలాది మంది చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసుకున్నారు. అత్యంత ఆధునికమైన పద్ధతి కాబట్టి బయట పేషెంట్ని ఈ ఆపరేషన్ చేసుకోవాల్సి దాదాపు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి ఆపరేషన్లని 30-40 మంది ప్రతి నెల ఉచితంగానే చేయడం జరుగుతుంది. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. చాలామంది కంటిలో శుక్లాలంటే ఏం తెలియదు. కంటిలో కొంత లోపం ఉన్నప్పుడు, చూపు కొంత మందగించినప్పుడు ఇది అంతేలే వయసుకు సంబంధించిందని చెప్పి అట్లా మేనేజ్ చేసుకొని అదేవిధంగా వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఏమన్నా చూపులో కొంచెం లోపాలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించి వైద్యుని సలహా మేరకు ఆపరేషన్ లేదంటే మందుల ఏదైనా వాడుకుంటే అది మరింత పెద్ద ప్రాబ్లం అయిపోయి అంధత్వం వరకు దారి తీయకుండా ఉండేదానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమన్నా దృష్టి లోపాలు ఉన్నప్పుడు ప్రతి నెల 2వ ఆదివారం మేము ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ క్యాంపు ద్వారా సేవలు పొందవలసిందిగా కోరుతున్నాం. దేశంలో సామాజిక రుగ్మతలను పారద్రోలిన ఘనత అంబేద్కర్కే దక్కిందని, అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయ సాధన జనసేన పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థి రామచంద్ర యాదవ్ అన్నారు. 128వ అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గొడుగును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. అంబేద్కర్ గారి జయంతి అంటే కేవలం సంవత్సరానికి ఒకరోజు మాల వేసి దండం పెట్టేది కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలని, ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసి ఒక మంచి భావితరాలకు మంచి భావితరాల నాయకులను అందించాలి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు 2 పండుగలు ఉన్నాయి. ఒకటి అంబేద్కర్ గారి జయంతి, రెండవది శ్రీరామనవమి ఉంది. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆలోచన విధానం. పుంగనూరు పట్టణంలో తమిళ ఉగాదిని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తమిళియన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో భిక్షాటన చేసే వారికి వస్త్రదానం చేశారు. ప్రతి ఏడు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు.
పట్టణ ప్రజలకు మరియు ఇతర ప్రాంత ప్రజలకు ఇవాళ తమిళ సంవత్సరాది శుభాకాంక్షలు. అలాగే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు మరియు గ్రామ దేవత అయినటువంటి శ్రీ చుట్టూరు గంగమ్మ గారు ఈ పట్టణాన్ని చల్లంగా చూడవలసిందని కోరుకుంటున్నాను. హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ద్వారా ఇవాళ పొంగనూరులో ఉన్నటువంటి పలు చోట్ల పేదలకు వస్త్రదానము, మిఠాయిలు పంచడం జరిగింది. మా సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ద్వారా మా సభ్యులందరూ కలిసి రకరకాలైనటువంటి చిన్న సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు పేదలకు వస్త్రదానం చేయడం జరిగినది. ఇంకా కొంతమందికి రక్తదానము, మరి విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సహాయము, ఈ విధంగా పలు చిన్న కార్యక్రమాలు మా సంస్థ ద్వారా జరుపుతున్నాము. వీటికి పట్టణ ప్రజలు కూడా చాలా సహకరించినందుకు మా తరఫున వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలు భక్తులతో కిక్కిరేశాయి. పుంగనూరు పట్టణం కట్టకిందపాలెంలోని పెదరామస్వామి ఆలయంలో శ్రీరాముల వారికి విశేష పూజల్ని అర్చకులు నిర్వహించారు. तेषां भारद्वन्द्वं पद्मं प्रवध्ये भव्याय मौनवर्याय परिभूताय वाग्भणे कामेश्वरो वैश्वमनौददाते वैश्वमनाज ओम दत्तायुः ओम ददात्मा ओम नमः दशरथभूतेजुधाय विष्णुमूर्तिजो హై స్కూల్ వీధిలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. భక్తులు సీతారాముల వారిని దర్శించుకున్నారు. భక్తులకు పానకం, పెసరిపప్పును ఆలయ ధర్మకర్తలు అందించారు. నాగపాలెంలో వెలిసిండు శ్రీ కళ్యాణ కోదండ రామాలయంలో నవమి పూజలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక అలంకారంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. పొంగనూరులో నాగపురంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ కోదండరామస్వామి దేవాలయంలో చైత్రమాసం తెచ్చుకొని ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఉదయాత్పూర్వం తెల్లవారుజాము 4 గంటల 5 గంటల లోపల స్వామికి పంచామృత అభిషేకం జరిగింది.
ఆ తర్వాత భక్తులందరికీ సర్వదర్శనం జరుగుతుంది. ఇదే ప్రకారంగా ఈ 9 రోజులు ఉదయం అభిషేకాలతో సాయంకాలం ప్రసాద పన్యాలతో జరుగుతూ ఉంటుంది. ఇక 22వ తారీఖు సోమవారం సాయంకాలం 6 గంటలకి శ్రీ కళ్యాణ కోదండరామస్వామి దేవాలయంలో సాయంకాలం 6 గంటలకి సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ విచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మరియు నిత్యము జరిగే ఇక కైంకర్యాలన్నీ చూసి తరించి ఆ స్వామివారి కృపకు మీరందరూ పొందాలని కోరుతూ జై శ్రీరామ్. కోనేటిపాలెం, ఎన్ఎస్పేట తదితర ప్రాంతాలలోని శ్రీరాముని ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. కోనేటిపాలెంలో ప్రారంభ కోదండరామాలయము పురాతనంగా ఉన్నది. ముందు కాలం నుంచి శ్రీరామనవమి గొప్పగా చేయబడుతున్నది. ఇది సాంప్రదాయము 50 ఏళ్ళ నుంచి జరుగుతుంది. దీన్ని కల్పించిన ముందు పండి రామయ్య గారు పురాతన గుడికి పూజ చేపిస్తున్నారు. ఆ తర్వాత మేము ఈ గుడి పూజలు చేసి పూజలు గావిస్తున్నాము. భక్తాదులందరూ బాగా సక్రంగా పూజలకి ఇస్తున్నారు. సక్రంగా పూజలు జరుగుతున్నాయి. దీన్ని సక్రంగా జరిపించాలని ఇంకా కోరుకుంటాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. గాడుందమ్మా భారత రాజ్యాంగ నిర్మాత మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టిన వారిపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పొంగనూరు పట్టణంలో అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో జన్మించిన పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిని కొలుస్తున్న సందర్భంలో ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో హైదరాబాద్ పంజగుట్ట కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టి అంబేద్కర్ని కాళ్ళతో రాసి అరాచకం చేసినటువంటి దుండగల్ని పోలీసులు వెంటనే డీజీపీ గారు అరెస్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే
బాబాసాహెబ్ అంబేద్కర్ రక్షణ కల్పించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్కే భారత రాజ్యాంగ నిర్మాతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు పోలీసులు ఎంతవరకు రక్షణ కల్పిస్తారని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టి 128 సంవత్సరాల సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇంకా కూడా హరాస్మెంట్ జరుగుతూనే ఉంటే భారత ప్రజలు చూసి ఊరుకో ఉండరని చెప్పి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి రక్షణ కల్పించాలని అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు అంబేద్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకు మేము పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే ఎన్నికల కమిషన్ గారు చర్యలు తీసుకోవాలి. ఈ భారత ప్రభుత్వంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ రాజ్యాంగాన్ని కొంతమంది గిట్టుబాటు కాని వాళ్ళు అంబేద్కర్ మీద కక్ష సాధింపులు సాధిస్తూ ఉన్నారు. అందుకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కబ్బడతారు భద్రం జాగ్రత్త. రేపు రాబోయే కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశంలో పాలకులు పరిపాలిస్తారని చెప్పి మేము ఈరోజు ఈ డిమాండ్ని కాల్ఫర్ చేస్తూ ఉన్నాం. శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం పార్వతీ పరమేశ్వరుడు యాలి వాహనంపై పురువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం శేష వాహనంపై స్వామివారు ఊరేగుతారని అర్చకులు మరియు నిర్వాహకులు తెలిపారు. పుంగనూరు పట్టణంలో ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దళితుల ఆశాజ్యోతి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిఐ నాగశేఖర్ హాజరయ్యారు. కార్యక్రమంలో శంకరప్ప, సిటి గంగప్ప, జయరాం, గంగరాజు, నాగరాజ, గంగాధరం, లింగప్ప, ప్రేమ్ కుమార్, కాదర్వల్లి, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం రాయడానికి బ్రిటిషర్లు స్వతంత్రం ఇచ్చిన తర్వాత బ్రిటిషర్లు ఒక రకమైన ఎగతాళి చేశారు. మీ భారతదేశంలో రాజ్యాంగం రాయగలిగిన మగోడు ఉన్నాడా, రాజ్యాంగం రాయగలిగినంత మేధావి ఉన్నాడా మీ భారతదేశంలో? అప్పుడు అందరూ భారతదేశ రాజకీయ నాయకులు, మేధావులు అందరూ వీళ్ళు ఇంత మాట అన్నారు. బ్రిటిషర్స్ ఎవరున్నారని ఎత్తికిరారు అందరూ. భారతదేశం అంతా నిజంగా లేరా మన దగ్గర, అలాంటి రాజ్యాంగం రాయగలిగిన గొప్ప వ్యక్తి లేరా, వీళ్ళు ఎందుకు ఇంత మాట అన్నారు అని వెతికితే అందరికీ దొరికిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. అందరి రాజకీయ నాయకులకి, మేధావులకి, విద్యావంతులకి అందరికీ దొరికిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. అంటే భారతదేశం అంతా భూతద్దం బట్టి ఎదిగితే దొరికిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. అంటే ఆయన ఎంత గొప్పవాడో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. అతి పెద్ద లిఖిత రాజ్యాంగం, అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక రాజ్యాంగాన్ని రాసినాడు. అంటే ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాసినాడు? ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని రాసినాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన రామాలయాలు. తమిళ ఉగాదిని ఘనంగా నిర్వహించిన తమిళియన్ హెల్పింగ్ హ్యాండ్స్. వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.